హాయ్ ట్రేడర్స్. సో, ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్ టెస్ట్‌లో మనం ఆల్మోస్ట్ 2 ½ మంత్ సెకండ్ మంత్‌లో 1 ½ మంత్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకో 1 ½ మంత్ మాత్రమే ఉంది. సో, ఆ మిగిలిన 1 ½ మంత్‌లో ఇప్పుడు మనకి ఉన్న టాపిక్స్ ఏంటంటే చాలా తక్కువ. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఉన్నయి 3 టాపిక్సే. ఆ 3 టాపిక్స్ అనేది చూడండి ఒకసారి. ట్రెండ్ షిఫ్టింగ్ మార్కెట్. అంటే అప్ సైడ్ నుంచి లేదా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్‌కి ఎలా షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ అయినప్పుడు మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోవాలి. నెక్స్ట్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్‌కెళ్తున్నప్పుడు ఎటువంటి ట్రేడ్ తీసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో, ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకోటి ఆటోమేటిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయిపోతుంది. అర్థమైపోతుంది. బట్ ఏంటంటే ఎందుకైనా మంచిది. మనం 2 సెపరేట్‌గా తీసుకుంటే ఏంటంటే మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే. ఫైన్. ఆ తర్వాత మిగిలింది స్వింగ్ ట్రేడ్. ఆ స్వింగ్ ట్రేడ్ చేసేలోపే ఆల్మోస్ట్ మనకి 2 ½ వీక్స్ కన్ఫర్మ్‌గా దాటి 2 మంత్స్ సెకండ్ వీక్ దగ్గరికెళ్ళిపోతాం. ఓకే. ఇప్పటికి 2 కంప్లీట్ చేసేసామంటే సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 చేస్తే సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఇదొకటి థర్డ్ మంత్ బిగినింగ్‌లోకెళ్తుంది. ఓకే. ఆ తర్వాత మిగిలిన 2 వీక్స్ అనేవి మనం ఏదైనా ప్లాన్ చేద్దాం ర్యాండమ్‌గా గాని, లేదంటే ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ గాని ఎలా ఉంటుంది, ఏంటి అనేది చెప్తాను. ఓకేనా. డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, మనం ఎలా రీడ్ చేయాలి. ఆహ్, హ్మ్, ఇంకో డిఫరెంట్ అంటే ఇప్పటిదాకా చేస్తున్నంత గోల్డే కదా! ఇంకోటి తీసుకుందాం బ్యాక్ ఎండ్‌లో. ఓకే. సో, డోంట్ వర్రీ. ప్రస్తుతానికైతే ట్రెండ్ షిఫ్టింగ్ మార్కెట్. 1 వీక్ అనేది దీని మీదే చెప్తున్నానిప్పుడు. 1 వీక్ అని గాదు. మరి ఎంతవరకెళ్తుందో నాకు ఐడియా లేదు. ట్రెండ్ షిఫ్ట్ అయిందని మనకి తెలిసేసరికి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్‌లో ఉందని క్లియర్ కన్ఫర్మేషన్‌గా ఉంది. అది కూడా ఎలానో చూడండి. ఆహ్, ఇవి లైన్స్ డ్రా చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా గాని. ఓకే. లైన్స్ అదే ఏవైనా గాని మనం కీ లెవెల్స్ డ్రా చేసుకుంటేనే ఏదైనా సరే క్లియర్‌గా మనం కీ లెవెల్స్‌ని బట్టి ఎళ్ళిపోవచ్చు. ఓకే. వన్ డే గ్రీన్. మార్కెట్‌లో చూడండి ఎంత ఎఫ్‌ఈజీ ఎంత ఇంబాలెన్స్ ఉందో. ఓకే. సో, ఇంబాలెన్స్ ఉంది. ప్లస్ ఏంటంటే మార్కెట్ యొక్క పుష్ బ్యాక్, పుష్ బ్యాక్ ఎక్కడుంది? ఇది పుష్ బ్యాకే గాని కాకపోతే పక్కన ఫేక్ జోన్ ఉంది. సో, ఇది వేస్ట్. ఓకే. ఫైన్. ప్రస్తుతానికైతే మార్కెట్ యొక్క ఆ! ఇక్కడ చూడండి. సో, మార్కెట్ అనేది డైలీ ఫ్రేమ్‌లోనే తెలుస్తుంది కదా! మనకి మార్కెట్ డౌన్ సైడ్‌లో ఉందని. సో, మార్కెట్ యొక్క పీఓఐ జోన్స్‌ని రెడీ చేసుకొని పెట్టుకుందాం అంతే. అంతకు మించి నేనేం చేయట్లేదిక్కడ. సో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచే ఉంటుంది. పీఓఐ జోన్, 1 డే పీఓఐ జోన్. ఓకే. ఫైన్. కూల్. మనం డౌన్ సైడ్‌లో ఉన్నా ఇక్కడ వరకుంది, అక్కడ వరకుంది అనేది కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటాం అన్నమాట. అందుకని. సో, ఇప్పుడు 4 అవర్స్‌లో డ్రా చేస్తున్నాం. 4 అవర్స్‌లో అసలిది కాదు. ఇది కానే కాదు. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 2 ఉన్నాయి. 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అందుకని డౌటు. ఇది బ్రేక్ కింద తీసుకోవాలి. ఇది కీ లెవెల్ కింద తీసుకోవాలి తప్పదు. కానీ ఇదైతే కీ లెవెల్ కాదు. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 4 అవర్ గ్రీన్ క్యాండిల్. ఓకే. ఇది పర్ఫెక్ట్‌గా బ్రేక్ అయినట్టు చూపిస్తుంది. ఇది నిజంగా బ్రేక్ అయిందా లేదా నెక్స్ట్ క్యాండిల్ తెలిస్తే గాని మనకు తెలీదు. ఓకే. ఫైన్. ఇక్కడ నుంచి క్యాండిల్ హైట్ ఎంతుంది? $83. సో, 83 ఆల్‌మోస్ట్ 44. 44 అంటే 50% బాడీ ఉంది. 50% బాడీ అంటే ఇది ఫేక్ బ్రేకౌట్. ఓకే. ఎందుకంటే బయర్స్ అనేవాళ్ళు కూడా ఆహ్, మనని ట్రాప్ చేసే మాక్సిమం థింగ్ అది. ఓకే. బయర్స్ గాని, సెల్లర్స్ గాని ఇక్కడ మనని ట్రాప్ చేసే మాక్సిమం థింగ్. సో, ఇది ఫేక్ జోన్. ఓకే. కూల్.
సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం మార్కెట్‌ని అప్ సైడ్ గానే చూసాం. సో, ఇదేంటంటే కీ లెవెల్. ఇది కీ లెవెల్. కానీ 1 అవర్‌లో ఏమవుతుంది? 1 అవర్‌లో ఏమవుతుంది? మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. మార్కెట్ 1 అవర్‌లో ఇది పర్ఫెక్ట్ ఇదిగో చూడండి. పర్ఫెక్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మార్కెట్‌లో. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ మనం డ్రా చేసుకుందాం. ఇదంతా ఫేక్ జోన్ కిందకొచ్చేస్తుంది. ఎక్కడ డ్రా చేసినా కరెక్ట్‌గా లేదిది. సో, ఇదంతా ఫేక్ జోనే. ఓకే. ఈ ఫేక్ జోన్ మొత్తాన్ని దాటి కిందకొచ్చింది. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ అనేది కూడా దీంట్లోకెళ్ళింది. బట్ పైనుంచి మళ్ళీ రియాక్షన్ ఇచ్చింది. ఓకే. కూల్. దీన్ని తీసుకోవాలనిపించట్లే. ఎందుకంటే రీసెంట్‌గా ఉన్న 5 మరుభుజ క్యాండిల్స్ అంత హైట్‌లో ఈ క్యాండిల్ లేదు. పుష్ అంటే అంత పుల్ బ్యాక్ లేదు. అంటే గట్టిగా లేదని అర్థం. ఓకే. సో, అప్పుడు నేనేం చేస్తానంటే ఈ పొజిషను, ఈ పొజిషన్ దగ్గర మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ? ఇక్కడ నుంచి ఇక్కడ లోపుంటుంది. కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ మొత్తం ఇంబాలన్సే ఉందిక్కడ. ఓకే. సో, ప్రస్తుతానికి మన దగ్గరున్న కీ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయో ఏంటో 15 మినిట్స్‌యి చెక్ చేద్దాం. 15 మినిట్స్‌కి అప్ ట్రెండ్‌లో ఉందనుకోండి. సో, అప్ ట్రెండ్ వైపెళ్ళే ట్రేడ్ తీసుకుందాం. అది డౌన్ ట్రెండ్ వైపు నుంచి ఆగిపోయింది అని కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి అంటే, అది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ అంటే పైకి వెళ్ళింది అనేది కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఓకే. ఫైన్. ఇది కీ లెవెల్స్. ఓకే. 15 మినిట్స్ యొక్క కీ లెవెల్. ఓకే. ఇప్పుడు చూడండి. వెంటనే తీసేసుకోవద్దు. ఆగండి. ఇబ్బంది లేదు. ఎందుకంటే అది డేంజర్ జోన్స్ కాబట్టి. ఇలాంటి టైంలో ఏంటంటే మనం వెయిట్ చేయాలి. ట్రేడ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే. ఇది బ్రేక్ అయ్యిందా లేదా? అది కన్ఫర్మేషన్ తీసుకోండి. ఇది బ్రేక్ ఇంకా అవ్వలేదు. కింద పడిపోయే అవకాశం కూడా ఉంది. ఫేక్ జోన్‌ని క్రియేట్ చేసిందంతే. ఫేక్ జోనే ఉంది. టెన్షన్ పడొద్దు. ఎంట్రీ అసలు ప్లాన్ చేసుకోవద్దు. చూసారా? అది ఫేక్ జోన్. సో, అందువల్ల కింద పడిపోయింది. సో, మార్కెట్ ఇంకా అప్ సైడ్‌కి మూవ్ రాలేదు. బట్ హైయర్ హైస్ చేసింది. ఓకే. హైయర్ హైస్ చేసుకుంటూ ఎళ్ళింది. ఇంకా అనేది బ్రేక్ అనేది ఇవ్వలేకపోయింది. 15 మినిట్స్ యొక్క కీ లెవెల్‌ని బ్రేక్ చేయలేకపోయింది. కానీ మళ్ళీ 15 మినిట్స్ యొక్క సపోర్ట్ దగ్గరికొచ్చింది. వెయిట్ చేద్దాం. ఇబ్బందేముంది? కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేద్దాం. చూసారా ఇక్కడ మనం తీసుకున్నా గాని మళ్ళీ కిందకే హిట్ అవుతుంది. దీన్నే మార్కెట్ స్ట్రక్చర్ సైకిల్ థియరీ తెలిసుండాలి. తెలియకపోతే స్టాప్ లాస్ డెఫినిట్‌గా హిట్ అవుతుంది. ఓకే. ఇలాంటి టైంలో అసలు మనం ట్రేడే తీసుకోకూడదు. ఓకే. మన ప్లాన్ ఎప్పుడైనా పైకెళ్తుంది గదా! ఇక్కడ కన్ఫర్మ్‌గా తీసుకోవచ్చు అనేది అసంప్షన్స్ కానీ, ఇలాంటివి తీసుకోకూడదు. కాకపోతే కొన్నిసార్లు ఇది ఫేక్ జోనే అవుతుంది. అంటే ఆహ్, సరిగ్గా చూడండి. ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా ఇక్కడ. మనది మాక్సిమం ఇక్కడ తీసుకుంటాం. ఓకే. ఇది ఫేక్ జోన్. ఇది ఫేక్ జోన్. ఇది ఫేక్ జోన్. సో, ఫేక్ జోన్‌ని బ్రేకౌట్ చేసి మళ్ళీ ఫేక్ జోన్. అంటే ఈ కీ లెవెల్ ఇంకా పనిచేస్తుందని అర్థం. కరెక్టే. ఓకే. కొన్నిసార్లు కిందకెళ్ళిపోయినా ఎళ్ళిపోతుంది. సో, అందుకని ఈ సైడ్‌లో ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేసి ఇక్కడ మంచి పుల్ బ్యాక్ క్యాండిల్ వచ్చినప్పుడు వాల్యూమ్‌ని చెక్ చేయండి. అది వాల్యూమ్ ఏది? సెల్లర్స్ వాల్యూమ్ చెక్ చేయండి. సెల్లర్స్ తగ్గారా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా గాని. కానీ ప్రస్తుతానికి మీకు చెప్తాంది ట్రేడ్ గురించి కాదు ఇప్పుడు. ట్రేడ్ అయితే కాదు. ఇప్పుడు నేను చెప్తుంది ఫస్ట్ కన్ఫర్మేషన్ కోసం. మార్కెట్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కన్వర్షన్ సైకిల్ అయ్యిందా లేదా అనేది కన్వర్షన్ కోసం. ఓకే. ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు. 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 అదేంటి బ్రో దీన్ని దాటేసింది గదా! ఈ పైనొచ్చేసింది గదా! అంటే కాదు. ఇదిగో ఇక్కడ కూడా ఫేక్ జోనే. ఇది కూడా ఫేక్ జోనే. ఓకే. ఈ ఫేక్ జోన్ పైన అంతా ఇంకో ఫేక్ జోనే. అంతే. ఇది 15 మినిట్స్ రెడ్ రెడ్ లెవెల్. ఓకే. కూల్.
సో, ఇక్కడ మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. అది బ్రేక్ అయ్యి పైకెళ్ళేంత వరకు మనకి కన్ఫర్మేషన్ ఉండదు. అది బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్‌ని మనం అప్ సైడ్‌కి చూసే అవకాశం ఉంది. ఓకే. నేను ఇదంతా తీసేస్తాను. చూడండి ఎన్ని రోజులు ట్రేడ్ అనేది మీకు సపోజ్ వెడ్నెస్‌డే ఇదిగో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేసాం. మంగ ఆహ్, మ మండే, ట్యూస్‌డే కదా! మంగళవారం దగ్గర నుంచి ఇప్పటికున్న ట్రేడ్ ఎంత ఆల్మోస్ట్ 1 వీక్. అంటే ఒక రోజు తక్కువ 1 వీక్ అయిపోయింది. అయినా గాని మార్కెట్ అనేది ఇంకా బ్రేక్ చేయలేదు. సో, ట్రెండ్‌ని అప్ సైడ్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే. 15 మినిట్స్‌లో అయితే మనం అప్పుడు 1 అవర్ వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. నేను 15 మినిట్స్‌లోనే చూపిస్తున్నానా? మరి 5 మినిట్స్‌లో చూపించొచ్చు కదా! అంటే ఇది కన్ఫర్మేషన్ మనం ఎంత ఎక్కువ హై ఫ్రేమ్‌లో తీసుకుంటే అంత మంచిది అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకేనా? అంతకు మించి ఏం లేదు. చూసారా? ఎన్ని రోజులు మార్కెట్ అనేది నాకని అని చేయనీకి పుడుతుంది. బెటర్ నేను ఇంకా స్పీడ్‌గా వెళ్ళడం కోసం 1 అవర్‌లోకెళ్తున్నాను. ఓకే. మీ అజంప్షన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఈవెన్ ఇక్కడి నుంచి కూడా కింద వరకు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. కానీ టార్గెట్ అనేది ఎప్పుడూ కూడా అంటే మన కీ లెవెల్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గనక ఎంట్రీ అయ్యుంటే మనకొక మంచి రెడ్ క్యాండిల్ చూసిన తర్వాత ఎంట్రీ అయ్యుంటే ఇక్కడ ఎంట్రీ అవుతాం. దీని స్టాప్ లాస్ దీని పైన పెట్టుకుంటాం. టార్గెట్ రీసెంట్ స్వింగుల్లో ఓకే. దానికి కొంచెం ఇక్కడుంది. దానికి ఇక్కడ కొంచెం ఇది చాలు. ఓకే. ఇది మన కీ లెవెల్ స్ట్రాటజీ. మనం ట్రేడ్ తీసుకుంటే అయిపోయేది. బట్ నేను అది కాదు గదా! నేను మీకు డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కి కన్వర్షన్ ఎప్పుడయిందనేది చెప్దామని గదా! నేను వెయిట్ జేస్తుంది. సో, వెయిట్ చేయండి. యెస్. బ్రేక్ అయ్యింది. ఓకే. కూల్. సో, ఇప్పుడు మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ జేసుకోవచ్చు. ఎటువైపుకి అప్ సైడ్‌కి. అది బ్రేక్ అయ్యిందని మనకి కన్ఫర్మేషన్ ఇక్కడిచ్చింది. ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడుందో చూడండి. ఇలా ఉంది పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? బట్ ఇది కీ లెవెల్ కాదు. ఇది జస్ట్ బ్రేక్ చేసిందంతే. ఇది డమ్మీ కీ లెవెల్. దీన్ని ఇలా తీశానని మీరిలా అనుకోవద్దు. ఇదిగోండి. ఓకే. ఇది కీ లెవెల్. ఓకే. మీరు చూస్తే ముందున్నదంతా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏంటి కన్‌ఫ్యూజ్ చేసే జోన్. ఈ కన్‌ఫ్యూజ్ జోన్ మీకు అయన్నీ ఎందుకు? మనకి హైయర్ హైస్‌ని, హైయర్ లోస్‌ని అన్నిటిని కన్‌ఫ్యూజ్ చేస్తుంటది. ఆల్రెడీ ఫేక్ జోన్‌ని దాటిన దగ్గర నుంచి లెక్కేసుకోవాలి. ఫేక్ జోన్ దాటిందెక్కడ? ఈ స్వింగే గదా! ఈ స్వింగ్ దగ్గర నుంచి లెక్కేసుకోవాలి. ఇప్పుడు ప్లాన్ జేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడేమైంది మార్కెట్ డౌన్ ఇక్కడ కిందకనేది వచ్చింది. మనం కీ లెవెల్‌ని జస్ట్ జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సరిపోతుంది. ఒకవేళ మార్కెట్‌లో మనం ఎంట్రీ అయితే ఈ పొజిషన్స్ దగ్గర నుంచి పైకెళ్ళొచ్చు. లాంగ్ పొజిషన్ అనేది ఇక్కడ నుంచైనా మనం వెళ్ళొచ్చు. ఓకే. ఇక్కడ నుంచి ఇంక పైకెళ్ళొచ్చు. ఎక్కడి వరకెళ్ళొచ్చు? ఇందాక నేను చెప్పాను గదా! ఇక్కడ వరకు. ఇక్కడ వరకు మనం ట్రేడ్ ప్లాన్ జేసుకోవచ్చు. సో, ఆల్రెడీ గీత గీసింది గాబట్టి అక్కడ వరకు వెయిట్ చేద్దాం. హ్మ్. సరిపోయింది. మార్కెట్ అనేది ఇదిగోండి అప్పుడప్పుడు ఏం చేస్తదంటే మనకి పర్ఫెక్ట్ కాదు కానీ కొన్నిసార్లు ఇదిగోండి ఇక్కడ బ్రేక్ స్ట్రక్చర్ చేసి ఇక్కడ ఉన్న సపోర్ట్ ఉన్న కీ లెవెల్ తీసుకొని పైకెళ్ళిపోతాయి. ఓకే. ఫైన్. బట్ మనం పర్ఫెక్ట్ వాటి కోసమే చేస్తున్నాం. పర్ఫెక్ట్‌గానే ఉందాం. ఒకవేళ అలాంటివి కొన్నిసార్లు ఫేక్ చేస్తాయి మనని. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా అదే పరిస్థితి. దీన్నే బే తీసుకొని ఎళ్ళిపోతూ ఉంది. ఓకే. ఫైన్. నో వరీస్. టెన్షన్ పడొద్దు. మనకి ట్రేడ్ మిస్ అయిపోయినా పర్లేదు. ఆ వారం కాదు 2 వారాలు, 3 వారాలు లాస్‌లో ఉన్నా పర్లేదు. లాస్ కాదు. అసలు ట్రేడ్ లేకపోయినా పర్లేదు. లాస్ అనేది వద్దు మనకి. లాస్ లేకుండా మనం నేర్చుకుందాం. దాన్ని బట్టి ఆలోచన చేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి. మార్కెట్ అనేది డౌన్ సైడ్. కీ లెవెల్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఇక్కడుంది. ప్లస్ మనకి దగ్గరకొచ్చి ఒక మంచి క్యాండిల్ ఇచ్చింది. మనం ఎంటర్ అవ్వచ్చు. ఇంకా ట్రేడ్‌కి మనకింకా చాలా టైం ఉంది. సో, బై సైడ్ పెట్టుకుంటున్నాను. నా స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుంటున్నాను. టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. అది ఆల్మోస్ట్ 1:1, 1:2 లైక్ అలా ఉంది గానీ,
బట్ ఏంటంటే ఇక్కడే పెట్టుకోవచ్చు కానీ సడన్‌గా కిందకి దన్నిందనుకో ఏదైనా ఒక చిన్న క్యాండిల్ నా స్టాప్ లాస్ స్పీడ్‌గా హిట్ అయిపోతుంది. మనం లైవ్‌లో ఉన్నప్పుడు ఏదైనా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటే అది కిందకొస్తుంటే కొంచెం కిందకి పెట్టుకోవచ్చు. ఏదో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు నేర్పించేటప్పుడు ఏంటంటే స్పీడ్‌గా తిప్పేస్తున్నాను. ఆ స్పీడ్‌నెస్‌లో ఏమవుతుందనుకోండి ఏదైనా ఒక క్యాండిల్ సప్పని తగిలిందనుకోండి డప్పని అంటే మొత్తం పోతుందనమాట. మీకు నేర్పించింది కూడా మొత్తం పోతుంది. అప్పుడు అందరూ లైవ్‌లో ఓకే. బిందు వీడు చెప్పిందంతా తప్పుగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. అందుకని స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ పెడుతున్నాను. కావంటే ఇక్కడ చూడండి. దీని కింద పెడితే ఏమన్నా అయ్యిందా? ఏం అవ్వలేదు. అంతే కదా! మన టార్గెట్‌కి కూడా ఎళ్ళిపోయిందది. ఓకే. ఫైన్. సో, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ పెడుతున్నాను. అయిపోయింది. టార్గెట్ కూడా అయిపోయింది. సో, నేను అప్ ట్రెండ్ వరకు ఇక్కడి వరకు ప్లాన్ చేశాను. దీని తర్వాత ఏం జరుగుతుంది? ఇంట్రెస్టింగ్ క్వెషన్. బట్ ఎప్పుడు మీరు ఇక్కడ వరకు మాత్రమే ప్లాన్ చేసుకోండి. దీని తర్వాత నుంచి డౌన్ ట్రెండ్‌కి అది వెళ్తుందా? లేదా? లేదంటే అప్ ట్రెండ్‌కెళ్తుందా? అనేది మీకు అనవసరం. ఈ జోన్‌లో ఇంట్రెస్టింగ్ క్వెషను. బట్ దీనికి ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ గాని, ఇవి గాని ఇప్పుడు కాదు. ఆహ్, ఇదుంది చూసారా? ఇది కిందకి రావచ్చు. లేదంటే ఇటు నుంచి ఇటు పైకే ఎళ్ళిపోవచ్చు. మీకది డేంజర్ జోన్ అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోండి. అక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదిక. అంతటితో వదిలేయండి. ఓకే. కావాలంటే మీకేం జరిగింది, ఏంటి అనేది చూపియమంటారా? వెంటనే స్పీడ్‌గా తిప్పి చూపిస్తా. ఇదిగో చూడండి. నేను డేంజర్ జోన్ అని ఎందుకన్నాను? అది ఆ జోన్‌లోనే రెస్పెక్ట్ అవుతుంది చూడండి. ఆ 2 గీసిన లైన్స్ మధ్యలోనే రెస్పెక్ట్ అవుతుంది. చూసారా? అది పడొచ్చు, పడకపోవచ్చు. కొన్ని సార్లేంటంటే ఆహ్, నేను తీసుకుంటాను. నేను అప్పుడప్పుడు ఏంటంటే నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తాననమాట. అంటే ఎలాగా? ఇప్పుడు చూడండి. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో గనక ఇది బ్రేక్ ఇస్తే నేనప్పుడు ఆలోచన చేసుకుంటాను. అప్పటిదాకా నేను తీసుకోను. లోవర్ టైమ్ ఫ్రేమ్ బ్రేక్ అయిందా? అయ్యి విత్ కన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి నేను ఆల్‌మోస్ట్ ఎక్కడ ఎంటర్ అవుతాను? నేను నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటాను. నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటాను. నా స్టాప్ లాస్ దీని పైన పెట్టుకుంటాను. దీని పైన పెట్టుకుంటాను. నా టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాను. అది మినిమమ్ టార్గెట్. అదే మాక్సిమం టార్గెట్ పెట్టుకోవాలంటే అది 1 అవర్ కూడా బ్రేక్ అయిందని సంగతి తెలియాలి కదా! 1 అవర్ బ్రేక్ అయిందా అంటే ఇక్కడుంది సపోర్టు. ఇది బ్రేక్ అయినట్టు అవ్వలేదు ఇంకా. 1 అవర్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో, ఇక్కడ వరకు నేను పెట్టేసుకొని ఉంటాను అని నేను మీకు చెప్పినా అది అబద్ధమే. నేనే కాదు ఏ ట్రేడర్ అయినా సరే వాళ్ళు వాళ్ళ థియరీస్ చెప్తే అప్పుడు నమ్మండి. ఇప్పుడు ఇక్కడ దాకా పెట్టుకోవడానికి నా దగ్గర ఇంకో థియరీ ఉంది. అది కూడా చెప్తాను. అది కూడా చెప్పి మిమ్మల్ని కవర్ చేయొచ్చు. బట్ మినిమమ్ తీసుకోండి. మీరు బిగినర్స్. ఇప్పుడు అది చెప్పే థియరీస్, ఇది చెప్పే థియరీస్ బుర్రకెక్కించుకోవద్దు. స్వింగ్ హై చాలు. ఇదిగో చూసుకోండి. నా దగ్గర ఇంకో థియరీ ఉందన్నానా, అక్కడి నుంచి ఇక్కడ 618 దగ్గరికొచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్స్ లేసినాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేసుకుంటే నేను పైకెళ్ళిపోతుందని చెప్పొచ్చు. అదే థియరీ యాక్చువల్‌గా ఒరిజినల్‌గా గూడా అదే. కాకపోతే ఏంటంటే అయన్నీ మీకు ఎక్కవు తొందరగా. ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ మీకు చూపిచ్చాను చూసారా? ఇది చాలు. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కెళ్ళినప్పుడు మీరు ట్రేడ్ ఎటువైపు ఉండాలి అనే తీరు మీకు అర్థమైంది గదా! సో, ఈ అనాలిసిస్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ థియరీ. మార్కెట్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్‌కి ఎలా ఎళ్ళిందో, అలాగే అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్‌కి కూడా అలానే తెలుస్తుంది మనకి. ఓకేనా? ఆ థియరీ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? థాంక్ యూ.